హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈరోజైతే మా బాబుకి ఫస్ట్ డే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. లేవరా తొందరగా అంటే అస్సలు లేవట్లేదు. చూడండి ఎన్ని వంకలు తిరుగుతాడో, ఎన్ని మెలికలు తిరుగుతాడో. మంచం మీదున్న దిండులు, చెద్దర్లు ఇష్టం వచ్చినట్టు ఏటంటే అటు వేసేస్తాడు. ఒక చోట నుంచి మరొక చోటకొచ్చైతే పడుకున్నాడు. బెడ్రూమ్‌లో నుంచి వచ్చేసి హాల్‌లో పడుకున్నాడు. మళ్ళీ హాల్‌లో నుంచి ఎక్కడికెళ్తాడో చూడండి. బయటైతే కాళ్ళ మంచం ఉంది. కాళ్ళ మంచంలో అయితే పడుకున్నాడండి వెళ్ళి. ఇక వీడియో అయితే కొద్దిసేపు ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి బతిలాడి కొద్దిగా ఎట్లనో లేపేసి బ్రష్ అయితే ఇచ్చానండి. బ్రష్ వేయమంటే నిద్రొస్తుంది అని అంటున్నాడు. ఈరోజు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళొద్దు పదా అని చెప్పానండి. ఈరోజు ఒక్కరోజు స్కూల్కి పంపించామంటే రేపటి నుంచి ఇంకా నిదానంగా వాళ్ళే వెళ్ళిపోతారు స్కూల్కి. ఫస్ట్ రోజు మాత్రమే కొంచెం మారం చేస్తారు, ఏడుస్తారు. రెండో రోజు నుంచి అయితే కరెక్ట్గా వెళ్ళిపోతారు కదా స్కూల్కి. మీ పిల్లలు కూడా అంతేనా? నేనైతే మార్నింగే పాలు కాగబెట్టి అయితే పక్కకు పెట్టానండి. మళ్ళీ ఒకసారి వేడి చేశాను. బాబుకైతే హార్లిక్స్ వేసి కల్పిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఈరోజు కాఫీ అడిగారండి. అందుకని కాఫీ పొడి వేసి అయితే కలిపిచ్చేస్తున్నాను. ఇంకా నేను తాగలేదు. పూజ చేసుకున్న తర్వాత తాగుతానండి టీ అయితే. ఇన్ని రోజులు పూజా కార్యక్రమాలు అయితే చేయలేదు కదండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మాకు ఒక 4 డేస్ ముందే మైల అనేది తీరిపోయిందండి. తీరిపోయిన తర్వాత నేనైతే పూజా కార్యక్రమాలు అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి. పూజా మందిరం అయితే నీట్గా శుభ్రం చేసి పెట్టుకుంటాను. చేసిన తర్వాత ఒకరోజు చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి. ముందు రోజు అయితే దోశల పిండి రుబ్బి పెట్టానండి. ఇది మినపప్పు బియ్యంతో వేసిన దోశ పిండి అండి ఇది. ఆల్ మిక్స్డ్ చేసిందైతే కిందటి వీడియోలో ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. దోశ పిండిని అయితే ఒక గంట ముందే తీసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టుకున్నానండి. బయట పెట్టి అలా ఉంచామంటే దోశలు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు అయితే ఆల్రెడీ నేను ఒకసారి వేయించి పక్కకు పెట్టుకుంటానండి స్టోర్ చేయడానికి. ఎందుకంటే చీమలు ఎక్కుతాయి, లేదంటే ముక్క వాసన వస్తుందండి. ఇలా వేయించి పెట్టుకున్నామంటే స్మెల్ కూడా ఉండదు, చీమలు కూడా తొందరగా పట్టవండి. నేను ముందైతే కళాయిలో 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక గుప్పెడికి ఎక్కువ పల్లీలు తీసుకున్నాను. ఒక చిటికెడు జీలకర్ర వేసుకున్నాను. 3 వెల్లిపాయలు, కొద్దిగా ఆయిల్ వేశాను. అలాగే 2 రెమ్మల చింతపండు కూడా వేసి వేయించుకుంటానండి. చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఈ చట్నీ అయితే నాకు మా చిన్న ఆడపడుచు అయితే నేర్పించిందండి. ఒక్కసారి నాకైతే చేసి చూపించింది. చాలా అంటే చాలా బాగుందండి. వీలైతే ఇందులో కొబ్బరి పలుకులు వేసుకోవచ్చు, ఇంకా టమాటాలు కూడా వేసుకోవచ్చండి. టమాటాలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువ రేటు ఉంది కదా, అవైతే ఎక్కువ యూజ్ అయితే చేయము టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడైతే పల్లీలు వేగిపోతున్నాయి ఒక పక్కన. మరో పక్కన అయితే పెనం కూడా పెట్టేశానండి దోశ వేయడానికి. ఇంకా సింకులో అయితే గిన్నెలు చాలా ఉన్నాయండి, రుద్దలేదు. ఇక్కడ దోశ పిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మొత్తం అయితే కలపను, ఉప్పు కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఉప్పు కలిపి అవసరం ఉన్నంత వరకే వేస్తానండి. మిగతా అదైతే మళ్ళీ పక్కకు పెట్టేస్తాను. మొత్తం ఒకటేసారి ఉప్పు వేసి కలిపామంటే పిండి అనేది పుల్లగా అయిపోతుందండి. మనకు అవసరమైనంత వరకు గిన్నెలోకి తీసి ఇలా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుతానండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. మినపప్పు అయితే చాలా కొద్దిగానే వేస్తానండి, నేనైతే ఎక్కువగా వేయను. అన్ని పప్పు దినుసులు వేసి అయితే ఒక దోశ చేసి చూపించాను కదండి, అదైతే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా హెల్తీ. ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. ఇక్కడ దోశలు కూడా వేయడం అయితే అయిపోయింది. ఇక్కడ బాబుని చూపిస్తారండి ఎలా పడుకొని పాలు తాగుతున్నాడో. ఇంకా నిద్ర మత్తే అయితే వదలలేదు అని అంట.
అలాగే కుర్చీలో పడుకొని కూడా మళ్ళీ పాలు తాగుతున్నాడు. సర్లే నీ పని నువ్వు కానీ తొందరగా, స్కూల్కి టైం అవుతుందనేసి నేను ఇక్కడ మళ్ళీ దోశలు వేయడానికి అయితే వచ్చాను. కరెంట్ అయితే పొయ్యి వచ్చిందండి. మిక్సీ అయితే మళ్ళీ పట్టేశాను. మళ్ళీ చట్నీ రుబ్బే టయానికైతే కరెంటు పోయిందండి. అప్పుడైతే మీకు పూర్తిగా అయితే చూపించలేదు నేను. ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి వేయించాం కాబట్టి చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ తక్కువ ఆయిల్ అనేది వాడాల్సిన అవసరం కూడా లేదండి. చట్నీ ఒకసారి ట్రై చేయండి. ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది చట్నీలో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే మీకే అర్థమైపోతుంది. టిఫిన్ చేసిన తర్వాత అయితే బాబు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇక్కడ కూర్చోబెట్టానండి. ఇంట్లో అయితే కరెంటు లేదు. మాకు బాగా ఎదురెండ వస్తుందండి. ఇంట్లోకి అయితే వేడిగా ఉంటుందనేసి ఇలా చెట్టు కింద అయితే కూర్చోబెట్టాను. గేట్ ముందలైతే కాళ్ళ మంచం వేసుకొని కూర్చున్నానండి. మా బాబుకి అయితే హోంవర్క్ ఇచ్చారు. నెంబర్స్ రాసుకుని రమ్మని చెప్పారండి. 1 నుంచి 1000 మెంబర్స్ వరకు రాయమని చెప్పారండి. ఇప్పటి వరకు అయితే 700 మెంబర్స్ రాశాడు. నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక 600 రాశారండి. ఇప్పుడు మిగతావి అయితే రాస్తున్నాడు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడమే ఆలస్యం అండి. స్కూల్కి అయితే ఇప్పుడు యూనిఫామ్ ఏం లేదు, బ్యాగ్ కూడా ఏం తీసుకెళ్ళట్లేడండి. ఒక 2-3 డేస్ అయిన తర్వాత యూనిఫాము అన్నీ రెడీ చేసి అయితే పంపిస్తాను. ఇప్పుడు నార్మల్గా టేబుల్స్ అలాగే ఆలు ఏబీసీలే రాపిస్తున్నారు కాబట్టి ఇలా నార్మల్గా వెళ్ళిపోతున్నాడండి. కవర్లో పెట్టుకొని 2 నోట్బుక్లు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు.